అధ్యక్ష సార్ టైం చూసుకోండి 10 minutes. వాళ్ళకేమో అరగంట ఇచ్చి ఏం అరగంట ఇవ్వలేదండి, అరగంటలు ఏమి ఇవ్వలేదు అధ్యక్ష. అంత కోపడితే ఎలాగ అధ్యక్ష? చూసుకోండి కోపడకండి అధ్యక్ష. చర్చ అనేది ఎలా ఉండాలంటే ఉభయలో మనం మీరు మాట్లాడతారు, మేము మాట్లాడతాం ప్రభుత్వం తరఫున. చక్కగా ఆహ్లాదంగా ఉండాలి. ఆహ్లాదం ఎక్కడా కనపడడంలే. మాట్లాడండి సార్, మీకు కూడా ఆహ్లాదంగానే ఉంటుంది. మాట్లాడనివ్వండి సార్, మీరు కూడా నవ్వుతారు. నేను పార్లమెంట్లో చిన్నప్పుడు ఈ మధ్యకాలంలో వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అంశాన్ని గౌరవ సభ్యులు ఒక మినిస్టర్ గారి మీద మాట్లాడతారు. వారి పేర్లు నేను చెప్పను. ఆ రాజ్యసభలో మినిస్టర్ గారి మీద మాట్లాడితే మందు కూడా పెద్దల సభ కదా, ఆయన కొద్దిగా ఆ మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు సూటిగా వేస్తున్న సందర్భంలో ఈయన్ని ఆవిడ ఏమంటారంటే 100 kgs ఉన్నావు, అలా మాట్లాడొచ్చా ఓ మహిళా మంత్రి మీద అంటారు. అధ్యక్ష, నేను 100 kgs ఉన్నానా ఆవిడకి ఎలా తెలిసింది అధ్యక్ష అంటారు. సభలో అందరూ కూడా నవ్వుతారు. అంటే సభ హ్యూమరస్గా ఉండాలి. పీలు మోడీ గారని ఇలాంటి పెద్దలు మాట్లాడుతున్నప్పుడు సభ ఎంతో విజ్ఞానవంతంగా ఉండేది. అలాంటిది మానేసి పౌరుషాలతో దాడి చేసుకునేటువంటి ఆలోచన అయితే మనం ప్రజలకు ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తాం అనేది ఆలోచించాలి. వారు ఒక పౌరుషమైన మాట మాట్లాడారు, లేకపోతే సందర్భోచితంగా కూడా మాట్లాడాలి మనం మాట్లాడేది. మరి ఏమంటున్నారు, ఈ యొక్క మద్యం విషయంలో చాలా బాధ కలిగేటువంటి విషయం. ఇప్పుడు మంత్రి గారు లేచి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకేమైనా రుజువులు ఉన్నాయా అని. మరి భూమి బీర్లు అమ్మేస్తే ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష అని అడిగితే ఎలా ఉంటుంది అధ్యక్ష? ఇలాగ అనేక రకాల కొత్త బ్రాండ్లు వచ్చేసినాయి ఆంధ్ర రాష్ట్రంలో. మీరు మాట్లాడితే నేను మాట్లాడిన అధ్యక్ష, నా టైం తీసుకోండి, నేను మాట్లాడినప్పుడే రికార్డ్ చేయండి. స్పెషల్ స్టేటస్ ఎక్కడికి వెళ్ళి ఇవన్నిటికి డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది అని ఎవరైనా అడిగితే బాగోదు అధ్యక్ష. అలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు, అలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు. ఈవేళ ఎంతమంది మీద ఒక ముఖ్యమంత్రి ఈవేళ ముఖ్యమంత్రిగా ఉండి, బాబు దయచేసి నిశ్శబ్దంగా అందుకుంటే నవ్విస్తడానికి ఒక మాట అన్నాను, నవ్వండి అందరూ కూడా, అంతేగాని పౌరుషమైనటువంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఇల్లుని ఆవేళ మీరు దౌర్జన్యంగా ఆ ఇంటి ముందున్నటువంటి షెడ్ని, ప్రజా వేదిక అనే షెడ్ని డిమాలిష్ చేసి పాడేస్తే ప్రజలకు ఎలాంటి సిగ్నల్ వెళ్ళింది అధ్యక్ష? మనం లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎలక్షన్స్ నిర్వర్తించారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వర్తించారు, తిరుపతి బై ఎలక్షన్ నిర్వర్తించారు, అలానే బద్వేలు ఎలక్షన్ నిర్వర్తించారు, నెల్లూరులో ఎలక్షన్ నిర్వర్తించారు. ఈ 4 ఎలక్షన్లు నేను చూశాను అధ్యక్ష, అధ్యక్షుడిగా కూడా ఉన్నా. ఎవరినైనా నామినేషన్ వేయనిచ్చారా అధ్యక్ష? ఈ ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నేను చెప్తాను వినండి. లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఎవరిని కూడా బాయ్కాట్ చేశారంటే అసలు ఎవరన్నా వేయనిస్తే కదా బాయ్కాట్ చేశారు. కొన్ని చోట్ల వేసిన వాళ్ళు మీరు ఎవరైనా నామినేషన్ వేయించారా? ప్రజాస్వామ్యంలో ఏ బుక్, రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, కొన్ని బుక్కుల గురించి మాట్లాడుతున్నారు. మీరు నామినేషన్లు వేయకుండా ప్రతిఘటిస్తే మిమ్మల్ని ఏ బుక్ అనాలి అధ్యక్ష? మిమ్మల్ని బ్లూ బుక్ అనాలా? మిమ్మల్ని ఎల్లో బుక్ అనాలా? ఏ బుక్ అనాలి అధ్యక్ష? ఏ బుక్ అనాలి మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను శ్రీరామచంద్రుడి చిరఛేదనానికి వెళ్ళాను అధ్యక్ష, మీరు వినాలి అధ్యక్ష. శ్రీరామచంద్రుడి చిరఛేదనానికి వెళితే విజయనగరం జిల్లాలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెళ్తే నా ఒళ్ళంతా ఓనం చేసేసారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని మరి మీకు ఏ రాజ్యాంగం ఉంది అధ్యక్ష? నన్ను పైకి ఎక్కనివ్వరే, నన్ను పైకి ఎక్కనివ్వరే. అంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతంతో తీసుకెళ్లారు. సోమవీర్రాజుని ఎందుకు ఆఫ్ చేశారు అధ్యక్ష? సోమవీర్రాజుని ఎందుకు ఆఫ్ చేశారు అధ్యక్ష? అప్పుడు పోలీసులే, ఇప్పుడున్నది పోలీసులే. ఆ పోలీసులు ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. నన్ను నిరోధించినటువంటి పోలీసులు ఇప్పుడు మా దగ్గరే సభలోనే ఉన్నారు, ఉంటారు అధ్యక్ష. మీరు విపరీతంగా ప్రశ్నించేస్తారు అధికారుల్ని.
మీరందరినీ అరెస్ట్ చేయించినప్పుడు అధికారులు పోలీసులు అధికారులు కదా, ఈవేళ అరెస్ట్ చేస్తే పోలీసు అధికారులు అంటారు. రాజ్యాంగం మీద పోలీసులకు మనం ఎవరైనా జీతాలు ఇవ్వడం లేదు. అయ్యా వినండి, డైజెస్ట్ చేసుకోవడం ఇబ్బంది అయితే మాట్లాడొద్దు, వినొద్దు, చెవులకి దూదులు పెట్టుకోండి. అది ప్రజాస్వామ్యంలో మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దని చెప్తున్నా. వారు మాట్లాడితే నేను మాట్లాడిన అధ్యక్ష, వారి టైం వేస్ట్. మీరు మళ్ళీ వాయిదా వేస్తారు. వారిని మాట్లాడొద్దని చెప్పండి అధ్యక్ష. నేను అప్పటి వరకు మాట్లాడిన 10 నిమిషాలు లెక్క చూపాను అధ్యక్ష. ఇప్పుడు అమలాపురం అంబేద్కర్ జిల్లా కరెక్టే. మాట్లాడొద్దని చెప్తున్నాను ఇజ్రాయెల్ గారు. మాట్లాడొద్దంటాను ఇజ్రాయెల్ గారు. దయచేసి ఇజ్రాయెల్ గారు అదే మాట్లాడుతుంటా. నేనేమన్నాను ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు? అంబేద్కర్ జిల్లా మాట్లాడువా? నేను అంబేద్కర్ ఏమైనా కిచ్చిపరిచానా? నేనేమైనా కిచ్చిపరిచానా? ఏమంటే ఎల్ఓపి గారు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు? ఏమండి చైర్మన్ గారు, నేను అమలాపురం జిల్లా అన్నాను. కూర్చో బాబు. ఇజ్రాయెల్ గారు కూర్చోండి. నేను అంబేద్కర్ అమలాపురం జిల్లా అన్నాను, అంతే కదా సార్ అధ్యక్ష? దాని గురించి లేచి డిస్టర్బ్ చేస్తే ఎలా అధ్యక్ష? డిస్టర్బ్ చేస్తే ఎలా అధ్యక్ష? అనేక మందిని జైల్లో పెట్టారు. ఆ సందర్భంలో మా కార్యకర్తలు చాలా మంది బయటకు పారిపోయారు. వాళ్ళందరినీ కూడా పారిపోతే నేను పలకరించడానికి వెళ్తే పోలీసుల చేత, అప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసులే, ఆ పోలీసుల చేత నేను వెళ్ళే వాహనాన్ని అడ్డగించి నన్ను చాలా పౌల్ లాంగ్వేజ్ కానిస్టేబుల్ మాట్లాడి నన్ను అక్కడికి వెళ్లకుండా కార్యకర్తలు పలకరించడానికి వెళితే, ఒక తల్లిని పలకరించడానికి వెళ్తే ఆమెకు ఆరోగ్యం పోలేదు, ఆ కార్యకర్త పారిపోతే ఆ తల్లికి ట్రీట్మెంట్ చేయించడానికి నేను వెళుతుంటే నన్ను నిరోధించి నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఈ వైసీపీ ప్రభుత్వం నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. నేను అప్పటి నుంచి కూడా ఇప్పటికి వాయిదాలకు తిరుగుతూ ఉన్నాను అధ్యక్ష. బూతులు తిట్టించుకోమంటావా సోదరా? చెప్పండి. బూతులు తిట్టించుకోమంటారా? మీకైతే సిగ్గు లేదేమో, నాకు సిగ్గు ఉంది, నాకు పౌరుషం ఉంది, నేను కూడా మనిషినే. మరి మీరు బూతులు తిట్టి నువ్వు చూసావా? మీరిద్దరు మాట్లాడుకుంటాం కాదు. బూతులు మీరు చూసారా? అంటే వీర్రాజు గారు, మీరు ఆయనతో మాట్లాడటం, ఆయన మీతో మాట్లాడటం బాగా. వాళ్ళు మాట్లాడొద్దని చెప్పండి. మాతో మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడండి, చేతితో మాట్లాడండి, వారితో మాట్లాడండి, మీరు వాళ్ళతో మాట్లాడండి. వారు అనేకమైన భాషల్ని ఫ్లోట్ చేస్తున్నారు. ఈవేళ రాష్ట్రంలో కొన్ని బుక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు చేసినటువంటి అరాచకాల్ని ఆ రోజు ఎప్పుడన్నా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం మేము ఈ బుక్కు ఆ బుక్కు అని అన్నామా? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్నే అమలుపరుస్తున్నాం, మేము కాన్స్టిట్యూషన్ ప్రకారమే ముందుకు వెళుతున్నాం. ఈ బుక్కులు అనే మాట ఇప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించారు అధ్యక్ష. ఇంకా అనేకమైన విషయాల్ని వాళ్ళు మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది అధ్యక్ష. చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది. ప్రధానమంత్రి వచ్చి అక్కడ మాట్లాడారు. ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష! పోలీసులు సభ జరిగిన తీరు, వెంటనే సభ అయిన తర్వాత ఏ మాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం. ఆవేళ పిఎంఓ ఆఫీస్ నుంచి మీరు 2 minutes ఆగవయ్యా సార్.
2 minutes క్లోజ్ చేయండి. 2 minutes లో క్లోజ్ చేయండి. నేను నాకు 2 minutes కాదు సార్. ఆగాలి మాధవ్ గారు, మీరు కామెంట్ వదిలేండి. 2 నిమిషాలు అదే పోలీస్ అధికారులు అదే మీరు నవ్వుతూ నన్ను బాగా తక్కువ సమయం మాట్లాడించే పరిస్థితి తీసుకొస్తున్నారు అధ్యక్ష. మీరు 2 నిమిషాలు క్లోజ్ చేయండి. మా యొక్క బాధను వినకపోతే ఎవరు వింటారు అధ్యక్ష? మాట్లాడుకుందాం. ఎవరు కాదు ఛాంబర్ లోకి వస్తే మీరు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఛాంబర్ లో సార్, సభ వేరు ఛాంబర్ వేరు. లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడండి. ఇక్కడ మరి లాండ్ ఆర్డర్ గురించే మాట్లాడుతున్నాను నేను. లాండ్ ఆర్డర్ కాని విషయాన్ని ఏమీ మాట్లాడటం లేదు. ప్లీజ్ ప్రధానమంత్రి సభని సరిగా నిర్వర్తించినటువంటి ప్రభుత్వం మీది అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే ఎస్పీ మీరు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, అవునా కాదా? ఆ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అధ్యక్ష. ఆ ఎస్పీ 1 minute సార్. నో సార్, దయచేసి వారు మాట్లాడుతున్న మాట ప్రధానమంత్రి గారి సభను వచ్చి అప్పుడున్న ప్రభుత్వం వచ్చేదంటే ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని సభల్లో ప్రధానమంత్రి గారిని గౌరవించామని తెలుసుకుని మాట్లాడాలి. దయచేసి ఏదో అవసరం కోసమని వాళ్ళు ప్రే చేయడానికి వాళ్ళు భజన చేద్దాం అనుకుని గౌరవ సభలు అనుకుంటే ఐఎమ్ సారీ, భజన మాటలు ఇద్దరు తెలుసుకుంటారు కానీ ఇది మాత్రం ధర్మం కాదు అధ్యక్ష. మాట్లాడటం అది ధర్మం కాదు అధ్యక్ష. మీరు ప్రధానమంత్రి గారి సభని ఈ సభలో తీసుకురావడం అది కాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అబద్ధ కల్పనలు అసత్యాలు ఈ రాష్ట్రంలో అబద్ధ కల్పనలు అసత్యాలు. దాంతోపాటు ఇవాళ ఈ 19 కాలంలో హత్యలు మానభంగాలు, దాంతోపాటు చిన్నారుల అపహరణలు ఇవన్నీ చేస్తుంది ఈ దుర్మార్గం చేస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యానికి. వాళ్ళకి వచ్చి కొత్త పలుకుతున్న ఈ కూటమి తాలూకా పెద్ద తాలూకా కారణానికి అది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవధ్యక్ష. ఎక్కడున్నా అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నానికి ఇటువంటి సభలో వీళ్ళతో వచ్చి సత్యరావు అధ్యక్ష వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. ఈ టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న దురాధిగతాలు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, జరుగుతున్న అన్యాయాలు, ఈ కార్యక్రమాలు. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇంకా వాళ్ళు మాట్లాడేసి వాకౌట్ చేస్తామండి ఏమైనా సమంజసంగా ఉందా? నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి లేనిపోని ఆరోపణలు చేసి మేము సమాధానం చెప్తాం. ఒక్క నిమిషం స్వామి గారు, అందరూ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లోకేష్ గారు సార్, ఎల్ఓపి గారు మాట్లాడిన విధానం హైలీ అబ్జెక్షనబుల్. ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసినాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్ అయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష. ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసేదానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష, కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఇంకా ఆకలేస్తుంది అధ్యక్ష. 2 ఆయన బయటకు వెళ్తారు అధ్యక్ష. వాకౌట్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో, ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేస్తారు అధ్యక్ష. అది కరెక్ట్ గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. 2 minutes లో క్లోజ్ చేయండి.
2 minutes. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టీడీపీని ఆఫీసును బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేమంటే దూకేస్తున్నారు, దూకేసి ఉదయమే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా? ఒక్కళ్ళని మున్సిపల్ కార్పొరేషన్లో మేము అన్నీ నెగ్గేసామని రాసేసుకున్నారు. ఏమన్నారు? మేము అన్నీ నెగ్గేసాం, కార్పొరేషన్ నెగ్గేసాం, లోకల్ బాడీస్ నెగ్గేసాం, అన్నీ నెగ్గేసామన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు అధ్యక్ష? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద తీపి ఉంది అధ్యక్ష, స్వీట్నెస్ ఉంది అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకుంటారంతే, ఏం మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు తిరగబడిపోతుంది అంతే. 159 11 మాకు ఈవేళ మీ 11 తక్కువగా కద్మా సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు చేసేటువంటి తప్పులు ఈ విధంగా మీరు కానీ ముందుకు వెళ్ళినట్లు గతంలో మీరు ముందుకెళ్లారు, దానికి తగ్గట్లుగా మీరు శిక్ష అనుభవించారనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడానికి ఎన్నికలు వేయడానికి అవకాశం లేదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ప్రొద్దుటూరులో లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. ఆయన ఏమన్నా మన దేశం అధ్యక్ష? ఆయన ఏమన్నా మన బాలుడు అధ్యక్ష? ఆయన విగ్రహం పెట్టేశారు, ఆయన ప్రారంభోత్సవం చేశాడు దానికి. నన్ను కానీ వెళితే రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాలు విధ్వంసం జరిగితే, ఇంక్లూడింగ్ చిరచ్ఛేదనం జరిగితే, అలానే అమలాపురంలో ఉన్నటువంటి రథ దగ్ధం జరిగితే, ఇవన్నీ జరిగిన సందర్భంగా నేను అలిపిరి నుంచి ఇక్కడి నుంచి అలిపిరి పెడతాను. నేను నాకు పాదయాత్రకి నాకు అవకాశం ఇవ్వండి, యాత్ర చేస్తాను, ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. మా రథ దగ్ధం జరిగితే హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టేశారు అధ్యక్ష. ఇంకా తిరుగుతున్నారు అధ్యక్ష. కూల్చిన వాడి మీద ఒక్కడి మీద కూడా కేసు పెట్టలేదు అధ్యక్ష. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ అధ్యక్ష. మీరు ఇంకొక విషయాన్ని, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నేను డైరెక్ట్గా వెళ్తే ఆపుతారని దేవాలయ దర్శనం అని పెట్టుకున్నాను. ఆ దేవాలయం దర్శనం అంటే ఎవరికి తెలియదని దుర్గమ్మ కిరీటాలు, ఆ రథం మీద ఉన్న కిరీటాలు దుబ్బేస్తే అక్కడ పలకరించడానికి వెళ్ళి ఒక 4 రోజులకి జాగ్రత్తగా అక్కడ చేరాను అధ్యక్ష. చేరిన తర్వాత నేను ఉన్నది వాళ్ళలోనే ఉన్నాను. ప్రొద్దుటూరు చేరాను. ప్రొద్దుటూరు చేరి ఒక 400 మందిని 144 సెక్షన్ పెట్టేశారు. మొత్తం దారులన్నీ దిగ్బంధం చేయించారు అధికారుల చేత. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ముందు రోజు రాత్రే నేను వాళ్ళలోనే ఉన్నాను అధ్యక్ష. మా కార్యకర్తలు తీసుకెళ్ళి పెట్టారు. సోమవీర్రాజు లోపల ఎంటర్ అవ్వలేదు అనుకున్నాను, కానీ ఆ సందర్భంలో కూడా నేను లోపల ఎంటర్ అయ్యి మేము ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా మున్సిపల్ తీర్మానాన్ని రద్దు చేయించాం అధ్యక్ష. ఈ మత దురంకారులు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించారో, ఈవేళ శాంతి భద్రతలు నక్సలైట్లు, ఈవేళ నక్సలైట్లని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం. కూర్చోండి, అయిపోయింది. అక్కడ ఉన్న నక్సలైట్లు బయటకు వస్తే మీరు కూర్చోవాలి. మినిస్టర్ గారు రిప్లై ఉండి. మినిస్టర్ గారు మీరు రిప్లై ఏంటంటే మీరు లేగరు అక్కడ ఆపితే కదా సార్. నేను పెద్ద ఆయన నుంచి మాట్లాడుతుంటే ఎలా ఆపేస్తాం సార్? అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల మీద షార్ట్ నోట్స్ లేదండి, క్లోజ్ లేదండి.